డానీ తన హస్బెండ్ టెడ్ తో కలిసి కొత్తగా కొన్న ఇంటికి రెనోవేషన్స్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి పని అయిపోయాక కిందకి వెళ్తుంది. అప్పుడు మోనో ఉన్న ఒక కెమెరా డానీని ఆటోమేటిక్ గా ఫోటో తీస్తుంది. ఇక డానీ హస్బెండ్ టెడ్ ఒక మెంటల్ హాస్పిటల్లో హెడ్ సైకియాట్రిస్ట్ గా పనిచేస్తుంటాడు. డానీ టెడ్ కి కాల్ చేసి తనకి సిగ్నల్ దొరికిందని, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతానని చెప్తుంది. ఇక రేపు డిన్నర్ కి తన ట్విన్ సిస్టర్ డార్సీని ఇన్వైట్ చేద్దామని కాల్ చేస్తే వాయిస్ మెయిల్ కి వెళ్లడంతో వీఆర్ కనెక్టెడ్ అని మెసేజ్ పెడుతుంది. ఆ రాత్రి తన కార్లో ఉన్న కొన్ని వస్తువుల్ని ఇంట్లోకి తీసుకొద్దామని బయటకు వెళ్తుంది. ఏవో సౌండ్స్ వినిపించడంతో చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూస్తుంది. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కావాల్సినవి తీసుకుని ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. కానీ బయట ఎవరో ఉన్నారనిపించడంతో డోర్ కి ఉన్న చిన్న విండో ఓపెన్ చేసి చూస్తే ఒక అతను బయట నుంచొని ఉంటాడు. అతను డానీని నువ్వు పెద్ద ప్రాబ్లం లో ఉన్నావు అని డోర్ ఓపెన్ చేయమంటాడు. నువ్వు బయటకు రావడం చూశాను, అప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంచావు, ఆ టైంలో ఎవరో లోపలికి వెళ్ళడం చూశాను అంటాడు. కానీ డానీ నేనేమి చూడలేదు, అయినా మా ఇంటి ముందు ఈ టైంలో ఏం చేస్తున్నావు, నా హస్బెండ్ ఏ నిమిషంలో అయినా ఇంటికి వస్తాడు అంటుంది. దానికి అతను నీ హస్బెండ్ టెడ్ హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో పనిచేస్తుంది అని చెప్పగానే డానీకి భయం వేస్తుంది. అప్పుడు నువ్వు టెడ్ పేషెంట్స్ లో ఒకటివా అని అడుగుతుంది. దానికి అతను నేను గోడ నుండి వస్తున్న మాటలు విన్నాను, ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరో లోపలికి వెళ్ళడం చూశాను అని చెప్తాడు. ఆ టైంలో వెనక నుండి ఏదో సౌండ్ రావడంతో డానీ ఇతను చెప్పింది నిజమే అయి ఉంటుందని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు సీన్ కట్ అయ్యి మనం మెంటల్ హాస్పిటల్లో ఉన్న కొంతమంది పేషెంట్స్ బొమ్మలు గీస్తూ ఉండడం చూస్తాం. ఇక రూమ్ లో బొమ్మలు వేస్తున్న ఒక అతనికి బయట ఏదో సౌండ్ వినిపిస్తుంది. ముందు పట్టించుకోపోయినా మళ్ళీ సౌండ్ వినిపించడంతో బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ ఏదో చూసి భయంతో రూమ్ డోర్ లాక్ చేసుకుని బెడ్ కింద దాక్కుంటాడు. అప్పుడు అతని డోర్ ఓపెన్ అవుతుంది. కానీ భయంతో అలాగే మంచం కింద ఉండిపోతాడు. మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోతుంది. కొంచెం సేపటికి ధైర్యం తెచ్చుకొని బయటకు వెళ్లి చూస్తాడు. ఎదురుగా ఉన్న రూమ్ లో ఫేక్ అయి ఉన్న ఆలిన్ దారుణంగా చంపబడి ఉంటాడు. అప్పుడు మళ్ళీ సీన్ టెడ్ డార్సీల దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. డార్సీకి 2 కళ్ళు కనిపించవు. ఆమెకి ఒక దెయ్యం పట్టిన వస్తువులను అమ్మే యాంటిక్ షాప్ ఉంది. టెడ్ కి ఒక బెల్ చూపిస్తూ ఈ బెల్ కి ఒక బెల్ బాయ్ ఆత్మ అంటి పెట్టుకుని ఉందని చెప్తుంది. టెడ్ దాని గురించి చెప్పమని అడిగితే పూర్వం ఒక బెల్ బాయ్ చాలా కాలంగా పనిచేస్తూ ఉండేవాడని, కానీ ఒక రోజు గెస్ట్ లో ఒక అతను బాగా తాగి ఉన్నాడు. రూమ్ చూపిస్తుండగా కోపం వచ్చి బెల్ బాయ్ ని మెట్ల మీద నుంచి కిందకు తోసేయడంతో వెంటనే మెడ విరిగి చనిపోయాడు. అయితే కొంతకాలం తరువాత ఒక రిసెప్షనిస్ట్ లేడీ బెల్ బాయ్ కోసం బెల్ కొడితే చనిపోయిన బెల్ బాయ్ కోపంగా రావడం చూసింది అని చెప్తుంది. టెడ్ నవ్వుతూ ఇది నొక్కితే దయ్యం వస్తుందా, ఒకసారి నొక్కు చూద్దాం అంటాడు. దానికి డార్సీ ఈ విషయం తేలిగ్గా తీసుకోవద్దని చివరిగా బెల్ నొక్కిన ఇద్దరు వెంటనే చనిపోయారు అని చెప్పి లోపల పెట్టేస్తుంది. అప్పుడు టెడ్ డార్సీతో డెక్లన్ పెరట్ చనిపోయాడని చెప్తాడు. అతను ఎవరు అని డార్సీ అడిగితే తన వైఫ్ ని చంపిన ఆలిన్ చనిపోయిన రోజు ఇతను అక్కడే ఉన్నాడు అని చెప్పి పాకెట్ లో నుండి ఫేక్ అయి తీసి డార్సీకి ఇస్తాడు. దీన్ని అప్పుడే నాశనం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అడిగేమని తీసుకుని వచ్చాను అని చెప్పి దీంతో నువ్వేం చేస్తామని అడుగుతాడు. అతని ఆఖరి నిమిషంలో ఏమైనా రిగ్రెట్ ఉందా లేకపోతే అంతా భయమేనా అని చూస్తాను అని చెప్తుంది. ఇక టెడ్ తో వచ్చే వారంకి తన వైఫ్ చనిపోయి 1 year అవుతుందని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. కానీ టెడ్ ఇప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ తో కొత్త ఇంట్లోకి వెళ్తూ బిజీగా ఉన్నాను అని చెప్తే ఆశ్చర్యంగా అప్పుడే ఇంకొకరిని కలిసావా అని అడుగుతుంది. డానీ చనిపోయినప్పుడు యానా నాకు తోడుగా ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డార్సీ తన పవర్స్ యూజ్ చేసి ఆలిన్ ఫేక్ అని పట్టుకుంటుంది. అప్పుడు ఆమెకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. అందులో ఆలిన్ డానీతో పాటు ఎవరో మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే లేచి తన స్టోర్ లో ఉన్న ట్రంక్ పెట్టి మీద చేయి పెడుతుంది. అప్పుడు సీన్ కట్ అయ్యి టెడ్ యానాతో ఉండడం చూస్తాం. యానా తనకి రాత్రి నిద్ర పడటం లేదని, నువ్వు నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తుంటే నాకు రాత్రులు నిద్ర పడటం లేదు అని చెప్తుంది. అప్పుడు టెడ్ అక్కడ ఉన్న ఇంకో డాక్టర్ రిటైర్ అయ్యాక రెగ్యులర్ షిఫ్ట్స్ కి మారుతాను అని చెప్తాడు. ఇంతలో టెడ్ కి తన మొదటి భార్య కెమెరాలో ఉన్న ఫోటోని చూపిస్తుంది. ముందు ఏమి కనిపించకపోయినా మళ్ళీ దగ్గరగా చూస్తే అతని మొదటి భార్య డానీ కనిపిస్తుంది. అప్పుడు ఇది డానీ కెమెరా కాబట్టి ఆమె ఫోటో ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటాడు. దానికి యానా ఈ ఫోటో నేను 2 days క్రితం తీశాను అంటుంది. అప్పుడు డబుల్ ఎక్స్పోజర్ అయి ఉంటుందిలే అని కొట్టి పారేస్తాడు. రాత్రి రూమ్ కి వెళ్తుంటే హాల్వేలో డానీ నిల్చొని ఉండడం చూశాను అంటే రోజు ఇలాంటి కథలు చాలా వింటాను, ఇంట్లో కూడా మొదలు పెట్టకు అంటాడు. అప్పుడు యానా కోపంతో నన్ను పిచ్చిదాన్ని అనుకో, నేను చూసిందే నీకు చెప్తున్నా అంటుంది. దానికి టెడ్ జోక్ గా సరే చెప్పు, నువ్వు చూసింది డానీ ఆత్మనా అని అడుగుతాడు. దానికి యానా లేదు, నిద్రపోవడం వల్ల హెల్యూసినేట్ అవుతున్నానేమోలే అని అంటుంది. కానీ రెగ్యులర్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే వరకు నా అపార్ట్మెంట్ లో ఉంటాను అని చెప్తే టెడ్ సరే అంటాడు. ఇక ఆ రోజు డిన్నర్ చేస్తుండగా యానా టెడ్ కి డార్సీ పంపిన ఒక ట్రంక్ పెట్టే చూపిస్తుంది. అది లాక్ చేసి ఉండడంతో అందులో డార్సీ ఉందేమని జోక్ గా అంటే అందులో లేదు కానీ బయట ఉందని చెప్తుంది. టెడ్ డార్సీని లోపలికి తీసుకువచ్చి యానాకి పరిచయం చేస్తాడు. అప్పుడు యానా నువ్వు వస్తున్నావని నాకు ముందుగా తెలుసుంటే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని అని చెప్తుంది. దానికి డార్సీ నేను వస్తున్నట్లు టెడ్ నీకు చెప్పలేదా అని అడుగుతుంది. టెడ్ కూడా నువ్వు వస్తున్నట్లు నాకు తెలియదు, అసలు నిన్ను ఇన్వైట్ చేసినట్లు కూడా నాకు గుర్తులేదు అని చెప్తే నువ్వు లాస్ట్ వీక్ నా షాప్ కి వచ్చినప్పుడు డానీ యానివర్సరీకి రమ్మని ఇన్వైట్ చేశావు అంటుంది. టెడ్ నాకు లేట్ అవుతుందని వర్క్ కి వెళ్తుంటే డార్సీ అతన్ని లీవ్ పెట్టి ఉండిపోమంటుంది.
నా కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, లీవ్ పెట్టడం కుదరదు అని చెప్తాడు. యానా కూడా నాకు సిటీలో పని ఉందని చెప్పడంతో టెడ్ కావాలంటే వెళ్లే దారిలో నేను డ్రాప్ చేస్తాను అంటే డార్సీ మీకు ఇబ్బంది లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అనడంతో టెడ్ సరే అంటాడు. అప్పుడు ట్రంక్ పెట్టెని ఓపెన్ చేసి ఇది తన తల్లిదని నీకు పంపినందుకు సంతోషిస్తుందని చెప్పి బాత్రూమ్ కి వెళ్ళడానికి దారి చూపించమని టెడ్ ని అడుగుతుంది. అప్పుడు టెడ్ డార్సీకి బాత్రూమ్ కి వెళ్ళడానికి దారి చూపిస్తూ ఇన్ని రోజులు ఒక్కదాన్నే వదిలినందుకు సారీ అని చెప్తాడు. యానా టెడ్ తో డార్సీ ఇక్కడ ఉండడం తనకి ఇష్టం లేదు అని, అసలు ఆ ట్రంక్ పెట్టేంటి నేను ఎందుకు ఉంచుకోమంటుంది అని అడుగుతుంది. దానికి టెడ్ ఏమో నాకు తెలియదు, డార్సీ వెళ్ళిపోగానే బయటపడేద్దామే అంటాడు. ఇక హాస్పిటల్లో టెడ్ డెక్లాన్ చనిపోయే ముందు గీసిన బొమ్మలు చూస్తూ ఉంటాడు. అందులో ఏదో ఒక వింత ఆకారం ఎవరినో చంపుతున్నట్లు గీసి ఉంటుంది. ఇక యానా అక్కడ నుండి సిటీకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ట్రంక్ పెట్లో ఉండాల్సిన బొమ్మ బయట ఉండడం చూసి అది బయటకు ఎందుకు తీసావు అని డార్సీని అడుగుతుంది. కానీ డార్సీ నేను తీయలేదు అని చెప్పడంతో యానా సర్లే అనుకుని కార్ కీస్ కోసం వెతికితే ఎక్కడా కనిపించవు. ఆ విషయం డార్సీకి చెప్తే డార్సీ మన ముగ్గురం కలిసి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను అంటుంది. అప్పుడు యానా డార్సీని నీకు టెడ్ ఎంతకాలంగా తెలుసు అని అడిగితే నాకు 2 సంవత్సరాలుగా తెలుసు అని చెప్తుంది. డార్సీ యానాతో మా అక్క చనిపోక ముందు నువ్వు టెడ్ గుద్దుకునేటోళ్ళ అని అడుగుతుంది. అప్పుడు సిగ్గుతో లేదు అప్పుడు మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. నీకు ఒక యాంటిక్ స్టోర్ ఉందని టెడ్ చెప్పాడు అంటే డార్సీ అవును, మా అమ్మ చనిపోయాక నాకు ఆ స్టోర్ వారసత్వంగా వచ్చింది, అంతేకాదు నేను ఒక వస్తువుని ముట్టుకొని దాని చుట్టూ ఏం జరిగిందో చెప్పగలను అని చెప్తుంది. యానా అయితే నువ్వు మంత్రగత్తెవా అని అడిగితే స్కిన్ కి బాగా క్లోజ్ గా ఉన్న వస్తువులు అయితే బాగా పనిచేస్తాయి అంటుంది. అప్పుడు టెడ్ నైట్ వర్క్ చేస్తుంటే ఒక్కదానివే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది లేదా అని అడిగితే నిజం చెప్పాలంటే ఇష్టం లేదు, అది కాక మీ అక్కకి జరిగింది విన్నాక టెడ్ పేషెంట్స్ లో ఎవరు వచ్చి రాత్రి డోర్ ముందు నుంచుంటారో అని భయంగా ఉంది అని చెప్తుంది. దానికి డార్సీ డానీ ఎప్పుడూ కూడా ఎవరో తెలియని వ్యక్తిని లోపలికి రానివ్వదు, ఓలిన్ డానీని చంపలేదు అని అంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో డానీ ఆ రోజు డోర్ ఓపెన్ చేసే టైం కి ఓలిన్ నేను అతన్ని భయపెట్టి ఉండడంతో వెళ్ళిపోయి ఉండొచ్చు అని, నేను టౌన్ లోకి వెళ్లి పోలీసులకి ఫోన్ చేస్తాను, నువ్వు ఇక్కడే డోర్ దగ్గరే ఉండు, వెనుక ఏమైనా సౌండ్ వినిపిస్తే వెంటనే డోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుండి పరిగెత్తు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఆ రాత్రి డానీ మన టెంట్ లోకి వెళ్లి కూర్చొని కెమెరాలో ఫొటోస్ చూస్తుండగా అందులో ఆమెకి ఒక మాస్క్ వేసుకున్న మనిషి కనిపిస్తాడు. భయంతో స్లోగా టెంట్ జిప్ ఓపెన్ చేసి చూస్తే ఆ మాస్క్ ఉన్న వ్యక్తి ఎదురుగా ఉంటాడు. డానీని అతి కిరాకంగా చంపేస్తాడు. టెడ్ నాతో ఓలిన్ తన తల్లిని చచ్చేదాకా కొట్టాడు అని జైల్లో పెట్టారు అని చెప్పాడు అంటుంది. అప్పుడు డార్సీ ఓలిన్ తన తల్లి వల్ల ఒక కన్ను కోల్పోయాడని 2వ కన్ను కోసం వస్తుంటే చేసేదేం లేక ఆ పని చేశాడు అని చెప్తుంది. యానా ఓలిన్ చంపకపోతే డానీని ఎవరు చంపారు అని అడుగుతుంది. అప్పుడు టెడ్ హాస్పిటల్లో తనతో పనిచేస్తున్న ఐవన్ తో మాట్లాడడం చూస్తాం. ఐవన్ టెడ్ తో నీ భార్యకి కళ్ళు కనిపించని ట్విన్ సిస్టర్ ఉందని నాకు చెప్పలేదుగా అంటాడు. టెడ్ నీకు ఎలా తెలుసు అని అడిగితే సిటీలో ఉండగా ఒక యాంటిక్ షాప్ కి వెళ్ళాను, అక్కడ చనిపోయిన నీ భార్యని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందని చెప్తాడు. అప్పుడు యానా టెడ్ కి ఫోన్ చేసి సిటీకి వెళ్దామంటే కార్ కీస్ ఎక్కడా కనిపించడం లేదని, కానీ ఇక్కడ డార్సీ పిచ్చిగా వాగుతుందని చెప్తుంది. ఒక గ్లాస్ ఐని బయటికి తీసి ఇది డానీని చంపిన వ్యక్తిదని, కానీ చంపింది ఓలిన్ కాదు, హాస్పిటల్లో నీతో వర్క్ చేస్తున్న ఐవన్ అని చెప్పింది అంటుంది. దానికి టెడ్ డార్సీ మాటలు నువ్వు పట్టించుకోకు, తన మెంటల్ పరిస్థితి బాగాలేదు అని, నువ్వు లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని పడుకో అంటాడు. కాల్ కట్ చేసి కిందకు చూస్తే చెక్క బొమ్మ భయంకరంగా పైకి చూస్తూ ఉండడంతో భయపడి ఫోన్ కింద పడేస్తుంది. మళ్ళీ చూస్తే అంతా మామూలుగా ఉంటుంది. ఇక ఫోన్ తీసుకోవడానికి కిందకు వచ్చి బొమ్మ దగ్గరగా వెళ్లి చూస్తుంది. అప్పుడు బొమ్మ తల మీద 5 బొక్కలు కనిపిస్తాయి. క్యూరియాసిటీతో ఒక కత్తెర పెట్టి ఒక బొక్క నుండి ఏదో బయటకు తీస్తుంది. చూస్తే జుట్టు ఉంటుంది. తర్వాత 2 బొక్కల్లో నుండి ఫొటోస్ బయటకు తీస్తుంది. తర్వాత 4వ బొక్కలో పన్ను ఉండడంతో లోపల పెట్టేస్తుంది. ఇక లాస్ట్ బొక్కలో నుండి ఏదో బయటకు తీస్తే అందులో ట్యూబ్ లో రక్తం ఉంటుంది. అప్పుడు డార్సీ పైకి లేచి అన్ని లోపల పెట్టమంటుంది. యానా ఇవి ఏంటి అని అడిగితే కోపంగా అన్ని లోపల పెట్టు అని గట్టిగా అరుస్తుంది. యానా లోపల పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు డార్సీ ఆ చెక్క బొమ్మ ఎదురుగా వెళ్ళి కూర్చొని దానిలాగే నోరు తెరిచి అలా పడుకుంటుంది. యానా బాత్రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు లైట్స్ ఆఫ్ అయ్యి అవి మళ్ళీ వెంటనే ఆన్ అవుతాయి. బయటకు వచ్చి రూమ్ లో బెడ్ మీద కూర్చొని కెమెరాలో టెడ్ డానీతో ఉన్న వీడియోస్ ని చూస్తూ ఉంటుంది. మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి వీడియో చూసేసరికి అందులో డానీ ఆత్మ ఉంటుంది. అప్పుడు డానీ రూమ్ లో కనిపిస్తూ అక్కడ నుండి పారిపోమంటుంది. లైట్స్ వేసి చూస్తే ఏమీ కనిపించదు. భయంతో కిందకి వస్తుంది. అప్పుడు ఏదో సౌండ్ వినిపించడంతో కత్తి పట్టుకొని డార్సీని నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది. కానీ డార్సీ అలాగే ఉండిపోతుంది. ఇంతలో ట్రంక్ పెట్టే దానంతటికి అదే మూసుకోవడంతో వెళ్లి చూస్తుంది. తన కార్ కీస్ చూసి అవి తీసుకొని బయటకు వెళ్లి చూస్తే లైట్స్ అన్ని ఆఫ్ అయ్యి డానీ ఆత్మ కనిపించడంతో అక్కడ నుండి వెళ్లిపోతుంది. కొంచెం సేపటికి టెడ్ ఇంటికి వస్తాడు. డార్సీ టేబుల్ మీద బొమ్మలా ఉండడం చూస్తాడు. యానా కోసం రూమ్ లోకి వెళ్తే అక్కడ యానా కనిపించదు. తిరిగి చూస్తే డార్సీ ఒక మూలన కూర్చొని ఉంటుంది. యానా కనిపించడం లేదు అని చెప్తే డానీ యానాని బెదరగొట్టి ఇక్కడ నుండి తరిమేసింది అని చెప్తుంది. టెడ్ డార్సీతో నీకంతా బాగానే ఉందా, ఎందుకంటే నీకు మెంటల్ పరిస్థితి బాగోనప్పుడు నువ్వు ఇక్కడ లేనివని కనిపిస్తున్నాయి అని చెప్తావు అంటాడు. హాస్పిటల్ కి రమ్మని అక్కడ స్కాన్ చేసి చూద్దామంటాడు. డార్సీ నేను హాస్పిటల్ కి వస్తే అక్కడ ఐవన్ ని
చంపేస్తాను అంటుంది. అప్పుడు టెడ్ డానీని చంపింది ఐవన్ కాదు ఓలిన్ అని పోలీసుల దగ్గర అన్ని ఎవిడెన్స్ లు ఉన్నాయి కదా అని చెప్తాడు. అసలు ఐవన్ ఎప్పుడు డానీని కలవలేదు అని, అతనికి డానీని చంపాల్సిన అవసరం ఏముందని అంటాడు. దానికి డార్సీ నువ్వు చంపమన్నావు కనుక ఐవన్ డానీని చంపాడు అని చెప్తుంది. నీకు మా అక్క మీద ప్రేమ లేకపోతే ఆ విషయం చెప్పు ఉండాల్సింది. నేను ఒక అమ్మాయిని కలిశాను అని చెప్తే బాధపడేది కానీ ఇంకా బ్రతికే ఉండేదని, కానీ నువ్వు ఐవన్ ని ఇంటికి పంపించావు అంటుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో టెడ్ తో ఐవన్ నీ భార్యకి డైవోర్స్ ఇవ్వచ్చు కదా అంటే, లేదు డానీకి నాయనంటే చాలా ఇష్టం, అసలు డైవోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోదు, అంతేకాక యానా గురించి తెలిస్తే తనకి ఇల్లు కూడా దక్కదు అని ఉన్నదంతా ఊడ్చి తీసుకొచ్చి ఇంటికి పెట్టాను అంటాడు. ఐవన్ రేప్ చేసి చంపమంటావా అంటే, వద్దు, టెంట్ లో నిద్రపోతున్నప్పుడు సైలెంట్ గా చంపేయి అంటాడు. ఇక టెడ్ డార్సీతో ఇలా కాదు, నువ్వు పోలీస్ ఇన్వెస్టిగేటర్ పీటర్ కి ఫోన్ చేయి, అతనే నీకు ఎవిడెన్స్ అంతా తీసుకొచ్చి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీకు అప్పటికీ నమ్మకం కుదరకపోతే అప్పుడు ఐవన్ ని కూడా ఇంట్రాగేట్ చేయమని అడుగు అంటాడు. కానీ డార్సీ కాదు, నువ్వు పీటర్ కి ఫోన్ చేసి నువ్వేం చేసావో మొత్తం చెప్పు, హాస్పిటల్ కి వెళ్లి ఐవన్ ని ఇక్కడికి పంపించు, నేను ఐవన్ ని చంపేస్తాను అంటుంది. టెడ్ నా ఫోన్ హాస్పిటల్లో ఉందని, అక్కడికి వెళ్లి పీటర్ కి ఫోన్ చేస్తాను అని అతన్ని నీకు ఫోన్ చేయమంటాను, ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయకపోతే ఇంటికి వెళ్లి నీతో మాట్లాడమని చెప్తాను అంటాడు. డార్సీ సరే అంటుంది. కొంచెం సేపటికి టెడ్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుంచి డార్సీకి ఫోన్ చేస్తాడు. అయితే వచ్చే ముందు డార్సీ ఎదురుగా ఉన్న ట్రాప్ డోర్ ఓపెన్ చేసి వస్తాడు. డార్సీ ఫోన్ ఆన్సర్ చేయడానికి వెళ్ళబోయి అందులో పడిపోతుంది. ఇంతలో ఐవన్ టెడ్ ఇంటికి వస్తాడు. కింద ఉన్న బొమ్మను చూసి పైకి వెళ్తాడు. ట్రాప్ డోర్ లో ఉన్న డార్సీని చూసి అంతా అయిపోతుంది అని డోర్ క్లోజ్ చేస్తాడు. డార్సీ బలమంతా ఉపయోగించి చేయి పైకి లేపి ఏదో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. ఐవన్ డార్సీ చనిపోతుంది అని టెడ్ కి చెప్పి కిందకి వెళ్తుంటే అతనికి కింద చెక్క బొమ్మ కనిపించదు. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూస్తే ఎదురుగా ఉండి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడతాడు. ఇంతలో డార్సీ చనిపోవడంతో చెక్క బొమ్మ కూడా ప్రాణం లేని బొమ్మ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఐవన్ కళ్ళు తెరిచి చూస్తే టెడ్ పని చేస్తున్న మెంటల్ హాస్పిటల్లో ఉంటాడు. నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే, నువ్వు చేసిన క్రైమ్స్ కి నువ్వు పిచ్చోడివని భావించి నేను ఇక్కడికి పంపించారు అని చెప్తాడు. నేను నీ గురించి ఏం చెప్పలేదు అన్నా వినకుండా అతని ఒక బెడ్ కి కట్టేస్తాడు. కొద్దిసేపటికి ఇంకో పేషెంట్ ఐవన్ ఉన్న రూమ్ లోకి వచ్చి అతన్ని బ్రతికొండగానే తినేస్తాడు. ఇక టెడ్ ఇంట్లో ఉన్న చెక్క బొమ్మని తగలబెట్టేస్తాడు. కొన్ని రోజులకి టెడ్ కి ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ లో ఈ బెల్ ఉంటుంది. అది ఆత్మని అంటిపెట్టుకొని ఉన్న బెల్ అని టెడ్ కి తెలిసి నొక్కుదామా వద్దు అనుకుంటూ ఒకసారి నొక్కుతాడు. ఇక ఏమీ కాకపోవడంతో ఇదంతా దాసి అలే కట్టు కదా అనుకుంటాడు. చూస్తే మనకి ఆ బెల్ బాయ్ ఆత్మ టెడ్ వెనక నుంచొని కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.